వారు అడిగారు, మీరు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, ప్రభుత్వం కూడా స్కాలర్షిప్ ఇస్తా ఉంది, మీరు ఇచ్చేదానికి వాళ్ళు ఇచ్చేదానికి తేడా ఏముంది? బట్ నా అంచనాలో ఒక చాలా ముఖ్యమైన తేడా ఉంది. అంటే ప్రభుత్వ తరఫున జస్ట్ వాళ్ళకి ఒక చెక్ వస్తూ ఉంటుంది, వాళ్ళ బ్యాంక్లో కొంత డబ్బు పోతూ ఉంటుంది, బట్ అది ఎవరైనా చేయవచ్చు. 1000 మంది అంటే ఒక్కొక్క వ్యక్తి 2,000 మందికి కూడా ఇట్లాంటి చెక్ రాసి స్కాలర్షిప్ ఇవ్వచ్చు. బట్ డబ్బు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బుని ఎట్లా వినియోగించాలి, ఏ కోర్స్ మీకు సూట్ అవుతుందో, మీ భవిష్యత్ ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి కెరియర్ వైపు మీరు దృష్టి పెట్టాలి, దాంట్లో ఎట్లాంటి కష్టాలు ఉండవచ్చు, రేపు మీకు ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు రావచ్చు, ఇట్లాంటి గైడెన్స్ ఇవ్వడం, కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా చాలా చాలా ముఖ్యం. అంటే నేను ఎంతోమందికి చెప్తా ఉంటాను, ప్రభుత్వ పాఠశాలలో ఎంతోమంది చదువుతారు. ఈరోజు ఇంచుమించుగా మన రాష్ట్రంలో 100% ఎన్రోల్మెంట్ ఉంది. అంటే బడి వయసుకి ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు బడిలో ఉన్నారు. బట్ అదే సరిపోదు కదా. అంటే ఈరోజు రెండు మధ్యలో చాలా పెద్ద తేడా ఉంది. విద్య మరియు నాణ్యతతో కూడిన విద్య. సో విద్య అందరూ అందుకోగలుగుతున్నారు, బట్ నాణ్యతతో కూడిన విద్య ఎంతమంది అందుతున్నారు? అండ్ చివరిలో రాబోయే రోజుల్లో ఎవరో పై వరకు ఎదగలుగుతారో, అంటే ఏ కుటుంబంలో జన్మించిన పై వరకు ఎవరో ఎదగలుగుతారు, ఎవరో కిందగానే ఉండిపోతారో, దీనివల్లనే ఆధారపడుతూ ఉంటుంది. ఎవరికి నాణ్యతతో కూడిన విద్య అందుతా ఉందో వాళ్ళు చాలా పై వరకు ప్రయాణం చేయగలుగుతున్నారు. ఎవరికి సాధారణ విద్య అందుబాటు అవుతా ఉంది, అంటే దాంట్లో వాళ్ళ తప్పు లేదు, వాళ్ళకి తెలియదు. బట్ విద్య ఇచ్చే వాళ్ళు ప్రభుత్వం కావచ్చు, స్వచ్ఛంద సంస్థ కావచ్చు, దీని మీద దృష్టి పెట్టుకోగలిగితే మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి వందలాది వేలాది మేధావులు బయటికి వస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం మీ అందరితో మాట్లాడేది ఉంది. అంటే మన దేశం గురించి మన అందరికీ తెలుసు, 75 సంవత్సరాలు మనము పూర్తి చేశాము. ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో రంగంలో మన ప్రగతి చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇందాక వారు మన స్పేస్లో ఒక భారతీయుడు చాలా కాలం తర్వాత మళ్ళా వెళ్ళారు. ఇట్లాంటి ఘనత కొన్ని దేశాలకే దక్కుతూ ఉంటుంది. భారతదేశంకి ఇది రెండోసారి అవకాశం వచ్చింది. కానీ భారతదేశంలో ఒక వ్యవస్థ మీద ఈ రోజు కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఆ వ్యవస్థ ఏముంది అంటే స్త్రీల పట్ల, మహిళల పట్ల ఉన్నటువంటి వివక్షత. ఈ రోజు కూడా అంటే చదువుకున్న ఇంట్లో కావచ్చు, మామూలు సామాన్య కుటుంబంలో కావచ్చు, మహిళల్ని తక్కువగా చూడడం ఇది ఒక చాలా ఆనవాయితీగా ఉంది. అంటే మన సమాజంలో ఏ రూపంలో పెరుగుదల జరిగిందో దానివల్ల ఈరోజు మహిళల్లో ఉన్నటువంటి క్షమత, వాళ్ళలో ఉన్నటువంటి మేధావిని పెద్దగా మనము వినియోగించుకోలేకపోతున్నాము. అండ్ భారతదేశంలో జరుగుతున్న ప్రగతి ఒక పక్క మంచిగా ఉన్నా కూడా 2-3 రెట్లు ప్రగతి సాధించే వీలు ఉండేది ఇట్లాంటి మనము పరిస్థితి లో లేకపోయి ఉంటే. సో ఆ వివక్షత ఎందువలన జరుగుతూ ఉంది, దాన్ని మనము కొంచెం లోతుగా పరిశీలిస్తే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏముంది అంటే ఈరోజు సమాజంలో భేదం ఎట్లా ఉంది అంటే పురుషులే బయటికి వెళ్ళి సంపాదించుకోవాలి అండ్ మహిళలు ఎక్కువగా సంపాదన చేసే వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళు ఇంటి పనులు చేస్తూ ఉంటారు, దానికి కూడా విలువ ఉండదు. ఈరోజు ఒక సామాన్య కుటుంబంలో ఒక స్త్రీ ఇంటి పని ఏదైనా చేస్తూ ఉంటే అదే పని మనం ఒక పని మనిషిని పెట్టి చేయించుకుంటూ ఉంటే మనకు 40-50 వేలు నెలకి ఖర్చు అవుతుంది. బట్ దాన్ని మనము పరిగణన కింద తీసుకోము. అంటే అదే పని ఎవరో బయట వ్యక్తి చేస్తూ ఉంటే 50,000 విలువ ఉంటుంది, మా ఇంటి ఆవిడ చేస్తూ ఉంటే ₹1 విలువ కూడా లేదు. సో ఇట్లాంటి పరిస్థితి ఉండడం వల్ల వాళ్ళే సంపాదిస్తున్నారు, వాళ్ళ చేతికి ఇస్తున్నారు, వాళ్ళ కింద వాళ్ళు భిక్షగాళ్ళు, పైనుంచి భిక్ష ఇస్తేనే వాళ్ళకి కడుపు నిండుతుంది. ఇదే ఒక ధారణ సమాజంలో తరాలుగా బయటికి వచ్చింది. అండ్ ఈరోజు ఆ వివక్షతని మనము అరికట్టుకోవాల్సిందిగా ఉంటే ఆర్థిక స్వావలంబం చాలా చాలా ముఖ్యం. అండ్ వాటికి పునాదిగా ఒక నాణ్యతతో కూడిన శిక్షణ కూడా చాలా చాలా అవసరం. సో టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి కృషి ఆ దృష్టితో చూస్తే చాలా ప్రశంసనీయంగా ఉంది. దీనివల్ల మన సమాజాన్ని కూడా ఒక మంచి సమాజంగా, ఒక ఆదర్శ సమాజంగా భవిష్యత్ దృష్టితో పెడితే మన నాగరికత కూడిన సమాజంగా మనము తయారు చేయగలుగుతున్నాము. ఇది చాలా ఒక పెద్ద బాధ్యత. అండ్ చాలా గొప్ప విషయం ఏముంది అంటే ఇందాక నేను చూశాను, 2020 నాటికి ఒక 1000 మంది బాలికలకి మనము
ఈ ఫౌండేషన్ తరఫున స్పాన్సర్షిప్స్, స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. వాళ్ళని ఒక ఉన్నత విద్యలో మంచి అర్హత కలిగే వ్యక్తిగా తయారు చేస్తున్నాము. ఇది కూడా చాలా మంచిది. అంటే ఎందుకంటే నేను గతంలో ఎన్నో ఎన్జిఓ కార్యక్రమాలకి వెళ్తూ ఉంటాను. కొన్ని దగ్గర నేనే ఆశ్చర్యపడతాను. వాళ్ళ లక్ష్యము చాలా పెద్దగా ఉంటుంది. అదే 1,00,000 మంది పేదవాళ్ళ నుంచి, పేదరికం నుంచి బయటికి తీయాలి, ఇంకొకటి చేయాలి అండ్ నాకే ఆశ్చర్యం అవుతుంది. అంటే ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, బాయిల్ ద ఓషన్. వాళ్ళు నిజంగా మొత్తం అంటే అంత పెద్ద వాళ్ళు లక్ష్యం ఏది పెట్టుకుంటున్నారు, నిజంగా అవి అన్ని సాధించుకోగలుగుతారా? అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి చూస్తే వాళ్ళ గురించి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు ఒకటి కూడా మంచిగా చేయలేకపోయారు. ఎందుకంటే అంత పెద్ద లక్ష్యాలు వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇక్కడ చాలా స్పష్టత ఉంది, ఒకే ఒక లక్ష్యం ఉంది. 1000 మంది బాలికల్ని ఎంపిక చేస్తాము. ఇందాక విభూతి గారు చెప్పారు, ఎంపిక చేసే ప్రక్రియ కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఎవరికి నిజంగా అవసరం ఉందో, ఎవరి ఇంటిలో కొంత కష్టాలు ఉన్నాయో, ఎవరు చదువు మధ్యలో మానేశారు కానీ వాళ్ళలో మంచి ప్రతిభ ఉందో అట్లాంటి వాళ్ళని ఎన్నుకోవడం, వాళ్ళని పైకి తీసుకువెళ్ళడం, ఇట్లాంటి ఒక స్పష్టమైన టార్గెట్లో ఒక 200 మంది కదా మనోహర్ రెడ్డి గారు, 200 మందిని ఇప్పటికే వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా, ఈ ఒక మంచి ఉద్దేశం ద్వారా వాళ్ళని వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడినట్టుగా, వాళ్ళ కుటుంబంలో ఒక మార్పు తీసుకువచ్చే పరిస్థితిలో వచ్చినట్టుగా వాళ్ళు చేయగలిగారు. అండ్ ఖచ్చితంగా రాబోయే ఒక 5 సంవత్సరాల్లో కూడా మిగిలిన 800 మందిని కూడా, బాలికల్ని కూడా వాళ్ళు ఆ స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. నాకు ఏమాత్రం కూడా దాంట్లో సందేహం లేదు. బట్ చివరిలో వాళ్ళకి కూడా అంటే మీరు అందరూ ఆ 200 మందిలో చాలా మంది ఇక్కడే ఉంటారు. అంటే నాకు అర్థం రావట్లేదు, ఈ తెలుగులో మీకు అర్థం అవుతా ఉందా, ఇంగ్లీష్లోనే మాట్లాడి ఉంటే బెటర్ ఉంటుందా? చాలా మంది మన ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. उर्दू में भी हम बोल सकते थे, उर्दू में बोलना अच्छा रहता, इंग्लिश में बोलना अच्छा रहता. बात यह है कि आपको समझ में आ रहा है या नहीं जो कुछ भी हम बोल रहे हैं. तेलुगु मेरी भाषा नहीं है, फिर भी हमने सीखने की कोशिश की, बोलने की कोशिश की. बट अगर आपको उर्दू ज्यादा बेहतर समझ में आती है तो हम उर्दू भी बोल सकते हैं. आप देख ही रहे होंगे पिछले 1 मिनट से कैसे उर्दू बोल रहे हैं. But of course, I saw so many girls speaking in English, so it is also quite appropriate if I finally say a few things in English also. So what I said so far is that I appreciate the efforts of this organization. You have seen so many other NGOs also, where they put very Herculean targets. I'll do this as well, I'll do that as well. But at the end of the day, because they're all over the place, they end up achieving nothing. So there's something which is very appreciable. You have chosen a target. It's very clear that I want to focus on 1,000 girls. Who are these girls? How do we select them? How do we motivate them? All that is very clear. There are established SOPs. And then you also mentioned, and I could understand from the video and from the book which has been given to you. Where is my book? The book is there? Yeah. So I kind of read there that you do lots of value addition also. It's not just giving a check, giving money. You also provide holistic counseling, guidance, help them choose the right course, move into the right discipline, guide them about their career choices. All that is wonderful. And నేను ఇక్కడ ఉన్నటువంటి బాలికల్ని కూడా ఉద్దేశించి ఇంకొక విషయం చెప్తున్నాను. అంటే నేను ఇందాక వివక్షత గురించి చెప్పాను. మీరు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే, ఇందాక మీ బుక్లోనే చూశాను, ఇందాక పూజిత ఇక్కడ మాట్లాడింది, ఆమె ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంది, చాలా మంది ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఆ బుక్లో కూడా ఒక బాలిక ఇన్ఫోసిస్లో వారికి ఉద్యోగం వచ్చింది, ఇంకొక బాలికకి ఇంకొక రకమైన మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. ఆర్థికంగా కూడా మీకు చాలా బలం వచ్చి ఉంటుంది. సో ఆ బలాన్ని మీరు మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగించండి. అంటే ఇదే మీరు కెరియర్లో ఇప్పుడే అడుగు పెడతా ఉంటే, మీరు దానం చేయండి, మీరు చారిటీ చేయండి, మీరు 100 మంది ప్రాణం కాపాడండి, అవి అని అడగడం అంత సబబ్ ఉండదు. కానీ ఒకటి మీరు ఏం చేయగలరు అంటే, మీ సొంత ఉదాహరణ ద్వారా మీ చుట్టాల్లో, మీ బంధువుల్లో, మీ పక్క ఇంట్లో కూడా మీలాంటి అమ్మాయిలు ఉంటారు. వాళ్ళకి కూడా అమ్మ నాన్నలో కొంతవరకు కొంత పాతకాలం లాంటి ఆలోచనలు ఉండవచ్చు. వాళ్ళని ఎందుకు చదివించాలి, ఇందాక వారు చెప్పారు తక్కువ వయసులో పెళ్లి చేయించడం. సో ఇట్లాంటి ఎక్కడైనా జరుగుతూ ఉంటే మీ సొంత ఉదాహరణని ముందుకు పెట్టి, చూడండి నన్ను చూడండి, నేను ఈరోజు ఇన్ఫోసిస్లో ఉన్నాను, నేను మెడాలో ఒక ఐడెంటిటీ కార్డ్ పెట్టుకుని ఇటు అటు తిరుగుతూ ఉంటాను.
చాలా గర్వపడే విషయం. మీ అమ్మాయి కూడా ఇట్లే తయారవ్వచ్చు. సో అట్లాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించండి. కనీసం మీరు ఒక 5 మంది 10 మందిలో కూడా ఇట్లాంటి మార్పులు తీసుకురాగలితే మీరు చాలా చాలా ముఖ్యమైన బాధ్యత నిర్వహించుకోగలిగారు అనే మీ మీద కూడా అందరికి చాలా అభిమానం వస్తుంది. అండ్ ఎంతో మంది బాలికలు ఉన్న మీ 200 మందిని ఎంపిక చేయడం కూడా దాని వెనక కూడా ఒక రకంగా చెప్తే దేవుడు హస్తం ఉంది. అంటే వేలాది లక్షాది మంది మీలాంటి వాళ్ళు ఉంటారు, బట్ మీ 200 మెంబర్సే ఎట్లా ఎంపిక పడారు. సో ఖచ్చితంగా ఏదో ఒక ప్రణాళిక ఉంది, దేవుడు నుంచి వస్తున్నటువంటి కొన్ని సంకేతాలు ఉన్నాయి. సో దాన్ని సార్థకం చేయడానికి మీరు కూడా ఇట్లాంటి బాధ్యత కొంతవరకు నిర్వహించుకోగలుగుతారు అని నేను ఆశిస్తున్నాను. సో వాట్ ఐ